నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నవ్యాంధ్ర రాజకీయం మంచి రసపట్టులో ఉంది. శృతిమించిన నాటకీయ సన్నివేశాలు, చవకబారు హాస్యభరిత దృశ్యాలు ప్రేక్షకులను గిలిగింతలు పెడుతున్నాయి. 3 పువ్వులు 6 కాయల్లాగా 3 కులాలు 6 ఉపకులాలుగా చీలిపోయిన ప్రజలు ఏ పక్షం వహిస్తే ఎంత కలిసి వస్తుందో బేరీజు వేసుకుంటున్నారు. సామాజిక వర్గాల సమీకరణలు తీవ్రమవుతున్న కొద్దీ కుల సంఘాలు సంఘటితమవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులను ప్రసన్నం చేసుకునేందుకు ఒకరు, సర్కారు జిల్లాల్లోని కమ్మవారిని మచ్చిక చేసుకునేందుకు మరొకరు నానా తంటాలు పడుతున్నారు. టీడీపీ బీసీ మంత్రం పఠిస్తే వైసీపీ తాను చేసిన దీన జనోద్ధరణ గురించి ప్రచారం చేస్తోంది. జనసేన పార్టీ ఆదర్శవాద రాజకీయాలను వల్లెవేస్తోంది. టీడీపీ జనసేన పొత్తు 10 ఏళ్లుంటే తప్ప ఆంధ్రదేశం బాగుపడదన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఢిల్లీ కేంద్రంగా ఏపీ కాంగ్రెస్కు మరమ్మతులు చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మొన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిలకు మార్గం సుగమం చేశారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించింది. ఏపీ రాజకీయాల్లో కుల ప్రాధాన్యం అతిగా ఉండడానికి కారణమేంటి? షర్మిల ఏపీలో కాంగ్రెస్కు ప్రాణం పోస్తుందా? పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పొత్తు గురించి మాట్లాడడం అపరిపక్వత కాదా? జనసేన సహా ఏపీ బీజేపీ కాంగ్రెస్లను చంద్రబాబు నడిపిస్తున్నారా? ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏపీ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఎందుకుంటుంది? చతుర్ముఖ పోటీ నెలకొంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే ప్రమాదం ఉందా లేదా? అధికార వైసీపీ మార్పులు చేర్పుల కసరత్తు చేస్తోంది. నిన్నటిదాకా జగన్ భజన చేసిన వారు నేడు సీటు రాకపోయేసరికి శాపనార్థాలు పెడుతూ పచ్చకండువా కప్పుకుంటున్నారు. కొత్త కూర్పు కలవరపాటుకు గురి చేస్తుందని ముందే ఊహించిన వైసీపీ అందుకు తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంది. అసమ్మతి స్వరాలన్నీ టీడీపీ సరసన చేరిపోతాయని తెలిసి ప్రత్యర్థి శిబిరంలోని వేగులను అప్రమత్తం చేసింది వైసీపీ. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధికార పార్టీకి గుడ్ బై చెప్పగానే తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు వైసీపీని వీడగానే టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కేశినేని ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడే లోపు బందరు వైసీపీ ఎంపీ బాలశౌరి చంద్రబాబు పంచన చేరిపోయారు. గుంటూరు జిల్లా టీడీపీ నేత రాయపాటి రంగబాబు ఆ పార్టీని వీడితే కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ శాసనసభ్యుడు పార్థసారథి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఎవరి లెక్కలు వారికున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలోని నేతలు ముందు చూపుతో జాగ్రత్త పడుతున్నారు. ఉద్వాసన తప్పదనుకున్న వారు, స్థానభ్రంశం ఇష్టం లేని వారు క్షణం ఆలస్యం చేయకుండా కండువాలు మార్చేస్తున్నారు. పొత్తుల అనిశ్చితి కొనసాగుతుండగానే తెలుగుదేశం పార్టీ జనసేనలు సీట్ల సర్దుబాటు కోసం కుస్తీ పడుతున్నాయి. ఓవైపు టీడీపీ జనసేనలతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ జంకుతోంది. ఒంటరిగా బరిలోకి దిగి సత్తా చాటేందుకు వెనకాడుతోంది. మొత్తంగా సందిగ్ధావస్థను అధిగమించలేక అవస్థలు పడుతోంది ఏపీ బీజేపీ. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అంతర్ధానమైన కాంగ్రెస్ పార్టీ క్రమంగా కోలుకొని తెలంగాణలో ఊహించని విధంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. ఏపీలో లేచి నిలబడేందుకు ఊతం కోసం వెతుక్కుంటోంది. వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకులు వైఎస్ షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జీవచ్ఛవంగా మారిన హస్తం పార్టీకి కొత్త పీసీసీ చీఫ్ షర్మిల ప్రాణం పోస్తారో లేదో వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ విషయంలో అంతిమ తీర్పులు వెలువరించడం అర్ధరహితమని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రూఢీ చేశాయి. కాంగ్రెస్ పార్టీని తన ఆగర్భ శత్రువుగా ప్రకటిస్తూ ఆవిర్భవించిన తెలుగుదేశమనే ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి మరణశయ్యపై ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీకి జీవం పోయడమే కాదు, పరుగులు తీయించి పీఠమెక్కించారు. మరుభూమిలోనూ మోసులెత్తే లక్షణాలు పుష్కలంగా ఉన్న కారణంగానే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే గంభీరమైన నినాదాన్ని తలకెత్తుకుంది భారతీయ జనతా పార్టీ. అటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా తన వంతు సాయం చేసిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో వైఎస్ షర్మిల చేరికను ప్రోత్సహించి వైసీపీ ఓట్లను చీల్చేందుకు కుట్ర చేస్తున్నాడనే ఊహాగానాలు పచార్లు చేస్తున్నాయి. చంద్రబాబు తనయుడు లోకేష్కు వైఎస్ షర్మిల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం, బెంగళూరు విమానాశ్రయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చంద్రబాబు కలవడం, కడప విమానాశ్రయంలో టీడీపీ నేత బీటెక్ రవితో షర్మిల భర్త బ్రదర్ అనిల్ భేటీ కావడం లాంటి ఘటనలు అనుమానాలకు తావిచ్చాయి.
వీటి వెనుక నిజానిజాలు తెలుసుకోవడం కన్నా వాటిని యథాతథంగా విని ఆస్వాదించడంలోనే అనుభూతి చెందుతున్నారు ఓటర్లు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమకాలీన రాజకీయాల్లో నిజాయితీ గల వ్యక్తి, అందులో సందేహం అక్కర్లేదు. నటుడిగా తెలుగు ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ను విశేషంగా ఆదరించిన మాట వాస్తవం. అయితే నాయకుడిగా తెలుగు ఓటర్లు పవర్ స్టార్ను అంగీకరించారా అంటే చెప్పలేం. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ పరిణతితో వ్యవహరిస్తోందా లేదా అనే ప్రశ్నకు కూడా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వ పటిమ గురించి, రాజకీయ పార్టీగా జనసేన పరిణతి గురించి సందేహం ఎందుకు అని ఎవరైనా అనవచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా అవసరార్థం అనివార్య సందర్భంలో పొత్తు పెట్టుకోవచ్చు. పొత్తుకు ప్రాతిపదిక ప్రజల ప్రయోజనం. నిక్కచ్చిగా చెప్పాలంటే పొత్తు పెట్టుకున్న పార్టీల ప్రయోజనమే అసలైన ప్రాతిపదిక. ఈ పొత్తు స్వల్పకాలికమైంది, ఎన్నికలకు మాత్రమే పరిమితమైంది. ఒకవేళ పొత్తు ఫలించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దోస్తీ కొనసాగుతుంది. పొత్తు వికటించి ఫలితం ప్రతికూలంగా ఉంటే పొత్తులకు శుభం పలకడం తప్పనిసరి అవుతుంది. స్థూలంగా ఇది పొత్తుల సూత్రం. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం 10 ఏళ్ల కాలం పొత్తు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలాగా ఇంత దీర్ఘకాలిక పొత్తును ప్రకటించిన దాఖలా దేశ చరిత్రలో ఎక్కడా లేదు, బహుశా ఉండదు కూడా. స్థల కాలాలు, రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చెప్పలేం కాబట్టి పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేగాని దీర్ఘకాలిక పొత్తులు ప్రకటించడం అనేది రాజకీయ అపరిపక్వత కింద లెక్కింపబడుతుంది. పొత్తులు ఫలించి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చి ప్రభుత్వాలు ఏర్పడితే భాగస్వామ్యానికి ఆటంకం ఉండదు. యూపీఏ 1-2 కూటమి ప్రభుత్వం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏపీ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఎందుకుంటుంది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, జనసేన, టీడీపీ సహా జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో ఉన్న కీలక నేతలంతా పూర్వాశ్రమంలో కాంగ్రెస్లో ఉన్నవారే. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతీయ పార్టీలకు నేతలకు మూల మహాసంస్థానం కాంగ్రెస్ పార్టీయే. తాజా ఉదాహరణతో ఈ అంశాన్ని వెల్లడిస్తాను. ఈ మధ్యకాలంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్లు భేటీ అయ్యారు. ఈ ఇరువురు నేతల రాజకీయ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ను వీడి ఎన్టీఆర్తో కలిసి టీడీపీని స్థాపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆగస్టు సంక్షోభం కారణంగా టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ను వీడి జనసేనలో చేరిపోయారు. ఇక ఎన్టీఆర్ తనయి దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ క్యాబినెట్లో పనిచేశారు. వెన్నుపోటు ఎపిసోడ్లో చంద్రబాబుతో కలిసి కీలక భూమిక పోషించారనే అపవాదు ఉంది. బాబుతో వచ్చిన విభేదాల కారణంగా రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సుదీర్ఘకాలం తర్వాత కుమారుడితో కలిసి వైసీపీలో చేరి పరచూరు నుంచి పోటీ చేయాలని భావించారు. పౌరసత్వ సమస్య కారణంగా పోటీ సాధ్యపడలేదు. దగ్గుబాటి, నాదెండ్ల కుటుంబాలకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన అంటే 2 ప్రాంతీయ పార్టీలు, బలమైన 2 జాతీయ పార్టీల రాజకీయ నేపథ్యం ఉంది. టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు కాంగ్రెస్ నుంచి వచ్చారని కొత్తగా చెప్పనక్కర్లేదు. వైఎస్ షర్మిల సంగతి సరే సరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీలో లేకపోయినప్పటికీ ఆయన పూర్వాశ్రమం ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సినీ నటులు చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి యూపీఏ హయాంలో మంత్రి పదవిలో కొనసాగిన వారే. అంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు పూర్వరూపమైన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. నవ్యాంధ్రలోని టీడీపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కుల ప్రభావం అన్ని రంగాల్లోనూ ఎక్కువేనని చెప్పాలి. బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న ఏపీలోనే కుల ఘర్షణలు తారాస్థాయిలో జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమాలు ఉధృతం కావడానికి, కులం మరింత బలపడడానికి కారణంగా నిలిచాయి. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, నీరుకొండ, వేంపెంట, పాపిలి, లక్ష్మీపేట, 2022లో జరిగిన కోనసీమ కుల ఘర్షణల వరకు అన్ని ప్రాంతాలు ఏపీలోనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉనికిలో ఉన్నప్పుడైనా విభజన తర్వాత కూడా కుల సమీకరణ ఏపీలో ఎక్కువనే చెప్పాలి. ఈ కారణంగానే కులం ప్రభావం రాజకీయాలపై అనివార్యంగా ఉంటూ వస్తోంది.
అందుకే ఏపీలో ఎన్నికలు అనగానే ఏ కులం ఎటువైపు, ఏ పార్టీ ఏ కులం వైపు అనే ప్రశ్నలు పుట్టుకురావడం సహజంగానే కనిపిస్తుంది. జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీలను చంద్రబాబు తన అధీనంలోకి తెచ్చుకున్నారా? జనసేన ఒక పార్టీగా, పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడిగా ఏపీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవడం వల్ల టీడీపీతో పొత్తు పెట్టుకోవడంలో చొరవ ప్రదర్శించారు. అంతే తప్ప ఇందులో చంద్రబాబు చాణక్యం కనిపించలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఏకైక అంశం టీడీపీ, జనసేనలను దగ్గర చేసింది. చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకు ప్రధాన కారణం చంద్రబాబుతో గతంలో ఆ పార్టీకి ఉన్న చేదు అనుభవం. కేవలం అవకాశవాద వైఖరితో ప్రధాని మోదీపై అడ్డు అదుపు లేని విమర్శలు చేసినందువల్ల బీజేపీ చంద్రబాబును అంత సులభంగా నమ్మే అవకాశం కనిపించట్లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పదే పదే టీడీపీ, బీజేపీలను కలిపేందుకు ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ అధిష్టానం స్పందించడం లేదు. కాంగ్రెస్ నేతలతో చంద్రబాబు ఆకస్మిక భేటీలు, హస్తం పార్టీ తన అదుపులో ఉందనే భావన కలగజేయడం లాంటివన్నీ రాజకీయం మొత్తం తన చేతిలో ఉందనే భ్రమను వ్యాపింపజేయడం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలే తప్ప నిజమయ్యే అవకాశాలు దాదాపు శూన్యం. ప్రస్తుత స్థితిలో ఏపీ కాంగ్రెస్ నిటారుగా నిలబడడమే కష్టం. అలాంటిది బాబు లాంటి వారు ఆ పార్టీని చేరదీస్తే ఒరిగేదేమీ ఉండదు. ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో టీడీపీ ఓట్లను చీల్చింది. మరి జనసేన కూడా అదే బాటలో నడుస్తుందా? 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని ప్రజారాజ్యం పార్టీ భారీ అంచనాల మధ్య పోటీకి దిగినప్పటికీ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 18 సీట్లు సొంతం చేసుకోగా దాదాపు 70 లక్షల ఓట్లను సాధించింది. ప్రజారాజ్యం పార్టీకి పోలైన 17% ఓట్లలో దాదాపు 9% ఓట్లు టీడీపీవేనని తర్వాత వెలువడిన అంచనాలు తేల్చాయి. 2004 కన్నా 2009లో టీడీపీకి 9% ఓట్లలో కోత పడింది. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా 2% ఓట్లను ప్రజారాజ్యం పార్టీకి సమర్పించుకుంది. 2009లో ప్రజారాజ్యం పేరుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పటికీ ఆ పార్టీకి తెలంగాణలో దక్కింది కేవలం 2 స్థానాలే. కోస్తాంధ్రలో ప్రజారాజ్యం పార్టీకి 14 అసెంబ్లీ సెగ్మెంట్లు దక్కాయి. అంటే ఉమ్మడి ఏపీలో ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో టీడీపీ ఓట్లనే చీల్చింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా బరిలోకి దిగితే బీజేపీ ఒకవేళ ఒంటరిగానే పోటీ చేస్తే చతుర్ముఖ పోటీగా మారుతుంది. అలాంటప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉంటుందనే వాదన కూడా ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికలంత సంక్లిష్టమైనవి, అంతే ఆసక్తికరమైనవి కూడా. మతలబు లేకుండా మాట పెగలడమే కష్టంగా మారిన చోట రాజకీయ పార్టీలు ఓట్లు రాబట్టుకోవాలంటే చాలా ప్రయాసలు పడాల్సి ఉంటుంది. పీసీ సర్కార్ను మించిన మంత్రజాలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఏపీ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయో, నవ్యాంధ్ర ప్రజలు ఏ పార్టీకి పట్టం గడతారో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.